బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో 295 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించిన టీమిండియా ఇక రెండో టెస్టుకు సిద్ధమవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుండి ప్రారంభమవుతుంది. అంటే ఇంకా దాదాపు 5 రోజుల సమయం ఉందన్నమాట. ఈ మధ్యలో అంటే నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలలో ఒక టూర్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. ఇక ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ డే నైట్ టెస్ట్ మ్యాచ్గా జరుగుతుంది. అంటే ఈ మ్యాచ్ అక్కడ అంటే ఆస్ట్రేలియాలో లోకల్ టైం ప్రకారము మధ్యాహ్నము 2:30 ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. అయితే మనకి అంటే భారత కాలమానం ప్రకారము అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఈ మ్యాచ్ ఉదయం 9:30 ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అంటే ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరిగితే ఏ సమయంలో ప్రారంభమవుతుందో ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా అదే సమయంలో ప్రారంభమవుతుందన్నమాట. అక్కడ అంటే ఆస్ట్రేలియాలో డే నైట్ మ్యాచ్ జరిగితే ఇక్కడ అంటే మన దేశంలో డే టైంలోనే ఈ మ్యాచ్ చూడవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరిగేటటువంటి సౌత్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరము ఆస్ట్రేలియన్ సెంట్రల్ స్టాండర్డ్ టైం జోన్లో ఉంది. ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశం కదా, సో ఆ దేశం మొత్తం ఒకే టైం జోన్ ఉండదు. ఆ దేశాన్ని 3 టైం జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఆస్ట్రేలియన్ సెంట్రల్ స్టాండర్డ్ టైం ఆ జోన్లో ఉన్నది ఈ అడిలైడ్ నగరము. సో అక్కడి స్టాండర్డ్ టైంకు మన ఇండియన్ స్టాండర్డ్ టైంకు 5 గంటల తేడా ఉంటుంది. అంటే మనకంటే వాళ్ళు 5 గంటలు ముందు ఉంటారన్నమాట. కాబట్టి వాళ్లకు మధ్యాహ్నము 2:30 ప్రారంభమైతే అప్పుడు మనకు ఉదయం 9:30 మాత్రమే అవుతుంది. అంటే మనం వాళ్ళకంటే 5 గంటలు వెనుకబడి ఉన్నాం. ఇక ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్ను పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో వాడేటటువంటి బాలు పింక్ కలర్లో ఉంటుంది. సాధారణంగా వన్డేలు ఆ తర్వాత T20 ఫార్మెట్లలో వైట్ బాల్స్ వాడతారు. అదేవిధంగా టెస్ట్ క్రికెట్లో రెడ్ బాల్ వాడతారు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఆడేటటువంటి క్రికెటర్ల జెర్సీ తెలుపు రంగులో ఉంటుంది కదా, కాబట్టి అదే కలర్లో ఉన్నటువంటి వైట్ బాల్ను కాకుండా రెడ్ బాల్ను వాడతారు. ఇక డే నైట్ టెస్ట్ మ్యాచ్లలో రెడ్ బాల్ వాడినట్లయితే ఫ్లడ్ లైట్ వెలుతురులో అది సరిగా కనబడదు. కాబట్టి డే నైట్ టెస్ట్ మ్యాచ్లో రెడ్ బాల్ వాడటం కుదరదు. అదేవిధంగా క్రికెటర్ల డ్రెస్సులు తెల్లగా ఉంటాయి కాబట్టి వైట్ బాల్ను కూడా ఉపయోగించడం సాధ్యం కాదు. అందుకే ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్లలో పింక్ బాల్ను వాడతారు. క్రికెట్ ఆటలో వన్డేలు వచ్చిన తర్వాత డే నైట్ వన్డేలు జరగడం అనేది ప్రారంభమైంది. సో అంటే మధ్యాహ్నం ప్రారంభమై రాత్రి 9-10 గంటల వరకు జరుగుతుంది. అదేవిధంగా T20 ఫార్మెట్ వచ్చిన తర్వాత పూర్తిగా నైట్ మ్యాచ్లు కూడా ప్రారంభమైనాయి. అయితే టెస్ట్ క్రికెట్లో డే నైట్ టెస్ట్ మ్యాచ్లు ఎలా ప్రారంభమయ్యాయంటే వన్డేలు వచ్చిన తర్వాత వాస్తవానికి ఈ టెస్ట్ క్రికెట్కి కాస్త ప్రాధాన్యత తగ్గింది. ఇక T20 ఫార్మెట్ వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్కు ప్రేక్షకుల ఆదరణ క్రమంగా పడిపోతుందని గమనించినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2012వ సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ను కూడా డే నైట్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. అలాగైతే ఆఫీస్ అవర్స్ తర్వాత క్రికెట్ అభిమానులు ఇంట్లో టీవీలో లైవ్ మ్యాచ్ చూస్తారని, అలా టెస్ట్ మ్యాచ్లకు కూడా ఆదరణ పెరుగుతుందని ఆ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. ఇక డే నైట్ మోడ్లో తొలి టెస్ట్ మ్యాచ్ 2015 నవంబర్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. సో 2015లో ప్రారంభమైనటువంటి డే నైట్ టెస్ట్ మ్యాచ్లు ఇప్పుడు అంటే దాదాపుగా 9 ఏళ్లలో ఇప్పటి వరకు 22 పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అంటే డే నైట్ మోడ్లో టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అన్ని మ్యాచ్లలో కూడా ఫలితం వచ్చింది. అంటే ఒక్క మ్యాచ్ కూడా డ్రా కాలే. అంటే రిజల్ట్స్ అనేటివి 100% ఉంది. ఈ 22 డే నైట్ టెస్టులలో 18 మ్యాచ్లలో ఆతిథ్యం ఇచ్చినటువంటి జట్లు విజయం సాధించగా 4 మ్యాచ్లలో మాత్రమే విజిటింగ్ టీం గెలిచింది. అంటే హోమ్ అడ్వాంటేజ్ బాగా ఉందన్నమాట ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్లకి. ఇక ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఇండియా ఇప్పటి వరకు 4 పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఈ 4గిట్లలో 3 మ్యాచ్లలో గెలిచి 1 మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది. గెలిచినటువంటి ఆ 3 మ్యాచ్లు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంక పైన స్వదేశంలో అంటే మన దేశంలో గెలిచాము. ఇక ఓడిపోయిన ఆ 1 మ్యాచ్ ఆస్ట్రేలియాలో అడిలైడ్ నగరంలో ఓడిపోయాము. అంటే ఇప్పుడు రెండవ టెస్ట్ మ్యాచ్ జరగబోయేటటువంటి అడిలైడ్లోనే గతంలో అంటే 2020లో ఆస్ట్రేలియా పైన పింక్ బాల్ టెస్టులో మనం ఓడిపోయాము. ఇక ఆస్ట్రేలియా విషయానికి వచ్చినట్లయితే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియాకి తిరుగులేనటువంటి రికార్డు ఉంది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఆడినటువంటి 10 డే నైట్ టెస్ట్ మ్యాచ్లలో 9 మ్యాచ్లలో విజయం సాధించింది. కేవలం ఒకే ఒక మ్యాచ్లో ఓటమి పాలైంది. సో రికార్డులు అయితే ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉన్నాయి. అయితే మనకు తెలుసు కదా రికార్డులు ఉన్నవే బద్దలు కావడానికి. మరి పింక్ బాల్ టెస్టులలో ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి రికార్డులను ఇండియా బద్దలు కొడుతుందని మనం ఆశిద్దాం. కొసమరిపు ఏమిటంటే పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయిన ఆ ఒక్క టెస్ట్ మ్యాచ్ 2024లోనే జరిగింది. ఈ ఏడాది అంటే 2024 జనవరిలో జరిగినటువంటి ఆ డే నైట్ టెస్ట్ మ్యాచ్లో
ఆస్ట్రేలియా వెస్టిండీస్పై కేవలం 8 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. సో తన చివరి డే నైట్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది అనే పాజిటివ్ ఇండెంట్ తోటి మనం అడిలైడ్కి వెళ్తే పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా అజేయమైన జట్టేమీ కాదని మనం మరోసారి నిరూపించవచ్చు. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.